స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీదాసీనుడా మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము సంఖ్యగా మమ్ము దీవించవు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము స్తుతుల స్తోత్రాలుడా
ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రియులారా, మరి సహోదరులు తెలియజేసిన విధంగా నేను ఒక హైందవ కుటుంబం నుంచి జన్మించి మరి ఉన్నవాడను. మరి పుట్టుకతోనే క్రైస్తవుని అయితే కాను, కానీ దేవుని అత్యద్భుతమైన కృప, ప్రేమ, వాత్సల్యం నాపై ఉన్నట్టును బట్టి మరి వాక్యంలో ఉన్న ప్రకారం దేవుడు నన్ను మరి తన ఉన్నతమైన పరిచర్యలో మరి వాడుకుంటూ ముందుకు నడిపిస్తూ వస్తున్నాడు. ప్రియులారా, నేను ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుట ద్వారా నేను పుట్టుకతో అందుడిన కనుక ఒక క్రైస్తవ అందుల మిషనరీ పాఠశాలలో మా తల్లిదండ్రులు చేర్పించిన తరువాత మరి నేను క్రీస్తుని గురించి మొట్టమొదటిగా యేసు క్రీస్తు అనే కూడా ఒక దేవుడు అని మొట్టమొదటిగా స్కూల్లో తెలుసుకోవడానికి మరి నాకు అవకాశం కుదిరింది. చిన్నప్పటి నుంచి పాటల పట్ల ఉన్న ఆసక్తితో మరి ఇటు రీతిగా మరి ఉన్న పరిస్థితుల్లో స్కూల్లో కూడా మరి పాటలు అవి పాడుతూ ఉండడాన్ని బట్టి అవి నేర్చుకుని పాడడం ద్వారా మరి స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు అలాగే దైవజనులు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించిన పరిస్థితి. ఈ విధంగా నా 10th క్లాస్ వరకు జరిగిన తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నా ఇంటర్మీడియట్ స్టడీ ప్రారంభించిన తర్వాత అది 1996వ సంవత్సరం నా హృదయంలోనికి ఒక ఆశ చొరగొనింది. అది ఏంటంటే నేను ఒక మంచి సినీ సంగీత దర్శకుని కావాలని ఆశపడి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ అనేకమైనటువంటి రియాలిటీ షోస్లో మరి పాల్గొంటూ వాటిల్లో మరి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం ద్వారా మరి నేను అవకాశాలను పొందుకోవచ్చని చాలా ప్రయత్నాలు చేశాను. అయితే 2002 వరకు ఈ రీతిగానే 2001 వరకు ఈ రీతిగానే జరిగింది. ఒక పాట విన్న తర్వాత మళ్ళీ మిగతా సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, నేను కట్ షాట్ చేస్తా ఉన్నాను, ఎందుకంటే సమయం చాలా సంకుచితమైనది కనుక మరి సమయం వృధా పరచడం నాకు ఇష్టం లేదు. కానీ పాట విన్నాను. విశ్వాసం నీ జీవితం, నమ్ముటే దానికి ఆధారం, కనిపించని వాటిని నమ్ముటే నీ విశ్వాసమునకు ఆధారం అనే పాటను పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రియులారా, పాట పాడబోయే ముందర ఒక సంగతి చెప్పదలిచాను. నేను పాడిన 4 రకాలైనటువంటి సీడీలు మన మధ్యలో ఉన్నాయి. దయచేసి మరి సహోదరుల దగ్గర లభ్యమవుతే వాటిని మీరందరూ తీసుకొని ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ పాటలు నేర్చుకునే ద్వారా మీ ఆధ్యాత్మిక కుటుంబ సంఘ ఆరాధనలో మరి ప్రభు మేళను పొందాలని మనం చేస్తూ ఉంటున్నాం. పాడదాం. ఒకటోసారి నేను పాడినప్పుడు విని రెండోసారి నాతో పాటు కలిసి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. విశ్వాసమే నీ జీవితం, నమ్ముటే దానికి ఆధారం. విశ్వాసమే నీ జీవితం, నమ్ముటే దానికి ఆధారం. కనిపించని వాటిని నమ్ముతే, కనిపించని వాటిని నమ్ముతే నీ విశ్వాసమునకు ఆధారం, నీ విశ్వాసమునకు ఆధారం. విశ్వాసమే నీ జీవితం, నమ్ముతే దానికి ఆధారం. విశ్వాసమే నీ జీవితం, నమ్ముతే దానికి ఆధారం.
తండ్రని దేవుడించెను. నమ్మికకు ఫలితముగా కుమారుని పొందెను. విశ్వాసులనే తండ్రని దేవుడించెను. విశ్వాసమే నీ జీవితం. నమ్ముటై దానికి ఆధారం. విశ్వాసమే నీ జీవితం. నమ్ముటై దానికి ఆధారం. యేసుక్రీస్తు చేతులలో గాయాలను చూచిన తరువాతే నమ్మినతడు యేసు అని తోమా. యేసుక్రీస్తు చేతులలో గాయాలను చూచిన తరువాతే నమ్మినతడు యేసు అని తోమా. చూచి నమ్మిన వారి కంటెను. చూడగనమ్మిన వారే ధన్యులు. చూచి నమ్మిన వారి కంటెను. చూడగనమ్మిన వారే ధన్యులు. విశ్వాసమే నీ జీవితం. నమ్ముటై దానికి ఆధారం. విశ్వాసమే నీ జీవితం. నమ్ముటై దానికి ఆధారం. కనిపించని వాటిని నమ్ముటే. కనిపించని వాటిని నమ్ముటే. నీ విశ్వాసమునకు ఆధారం. నీ విశ్వాసమునకు ఆధారం. విశ్వాసమే నీ జీవితం. నమ్ముటై దానికి ఆధారం. విశ్వాసమే నీ జీవితం. నమ్ముటై దానికి ఆధారం. నమ్ముటై దానికి ఆధారం. నమ్ముటై దానికి ఆధారం. హల్లెలూయా. మరి 2001 సంవత్సరంలో నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి నేను వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ గతంలో నన్ను ప్రోత్సహించిన అనేక మంది వ్యక్తులను, పెద్ద మనుషులను కలిసి మరి అయ్యో నాకు ఒక అవకాశం ఇప్పించమని చెప్పి, ఎందుకంటే ముందుగా నేను సింగర్గా ప్రూవ్ చేసుకుంటే ఆ తర్వాత సంగీత దర్శకుని కావడం పని సులభసాధ్యమవుతుందన్న ఉద్దేశంతో నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. మరి గతంలో నన్ను ప్రోత్సహించిన వారంతా కూడా ఎంతో నిరాశగా మరి నిస్పృహకు నన్ను గురి చేసి తిరిగి వెనక్కి పంపేశారు. అదేంటంటే ఇక్కడ చాలా పోటీతత్వం అనేది ఉంటుంది. పాలిటిక్స్ కూడా చాలా విపరీతంగా ఉంటాయి కనుక నీకు సినిమా ఇండస్ట్రీ అనేది సూటబుల్ కాదు. మరి ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని మరి దాని ద్వారా మరి ముందుకు నడుస్తూ దొరికిన 1-6 పాటలు ఏమైనా ప్రైవేట్ ఆల్బమ్స్లో వాటిలో పాడుతూ ఉండు, మరి ఏదైనా అవకాశం వస్తే నేను పిలుస్తామని చెప్పి మరి ఎంతో నిరాశగా నన్ను వెనక్కి తిరిగి పంపేశారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో డిప్రెషన్కి లోనే, అరే నేను తలంచింది ఒకటి, నాకు జరిగింది ఒకటి, మరి ఎందుకు ఇలా జరుగుతుందని చాలా బాధకు గురయ్యాను. 1 సంవత్సరం అకాడమిక్ ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ప్రయత్నాలు చేయడం బట్టి నా ఎడ్యుకేషన్ కూడా బ్రేక్ అయిపోయింది. చాలా బాధపడుతూ ఉన్న తరుణంలో మరి 2002 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మరి గతంలో నన్ను ఎరిగిన ఒక దైవజనుడు మా ఇంటికి ఫోన్ కాల్ చేసి, బాబు మరి మార్చి నెల 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖున మహాసభకి వెళ్తున్నాం,
ఆ సభల్లో పాటలు పాడడానికి వస్తామని చెప్పి నన్ను అడిగితే ఇంట్లో ఇంత నిస్పృహ నిరాశకు గురై చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక 3 రోజులైనా కొంచెం రిలీఫ్ దొరుకుతుందన్న ఉద్దేశంతో సరేనండి వస్తానని చెప్పి వారితో పాటు కలిసి ఆ సభలకు వెళ్ళాను. 2 రోజులు గతంలో అన్ని సభల్లో పాటలు పాడిన మాదిరిగానే పాడాను. 3వ రోజు నాడు ఉదయాన్నే 6 గంటలకి డివోషన్ జరుగుతున్న తరుణంలో ఆరాధన జరుగుతుంది. నన్ను కూడా పాట పాడమన్నారు, పాడాను. అటు తర్వాత వాళ్ళు ఆరాధన చేస్తున్న సమయంలో నా ఒంట్లోంచి ఒక రకమైనటువంటి శివరింగ్ రావడం మొదలుపెట్టింది. ఆ శివరింగ్లోంచి ఒక మాట వినిపిస్తుంది, ఒక వాయిస్ వినడం మొదలుపెట్టాను. ఆ వాయిస్ ఏంటంటే, తల్లి గర్భంలో పిండముగా రూపించబడక ముందే నేను ఎరిగి ఉన్నానని ఆ మాటను నేను విన్నాను. ఎవరో పక్కన వాక్యం చదువుతున్నారేమో అని తలంచాను నేను. అయితే మళ్ళీ కొంతసేపట్లో ఒక 10 నిమిషాల వ్యవధిలో మళ్ళీ అదే వాయిస్ మళ్ళీ రిపీట్ అయింది. గతంలో నాకున్న వాక్యంతో ఉన్న పరిచయాన్ని బట్టి యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నాడని నేను గుర్తించగలిగాను. నా మనోనేత్రాలు తెరుచుకున్నాయి. దేవుడు మనోనేత్రాలు తెరిచాడు. అప్పుడు నేను గుర్తించగలిగాను. నా పక్కనున్న దైవజనుని నేను తట్టి, మరి సార్ నేను ఈ విధంగా మరి స్వరాన్ని విన్నాను, ఈ మాట మరి బైబిల్ ఎక్కడుందో నాకైతే ఆ వర్సెస్ అది తెలియదు, కానీ మరి దేవుడు నాతో ఈ రీతిగా మరి మాట్లాడుతున్నాడని తెలియచేయగానే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బాబు, దేవుని ప్రణాళిక నీ మీద ఉంది, దేవుని కొరకు నువ్వు సమర్పించుకో అని చెప్పి వారు నా మీద చేతులు ఉంచి ప్రార్థించగా 2002 మార్చి నెల 3వ తారీఖు ఉదయం నేను దేవుని పాద సాన్నిధ్యంలో నేను సమర్పించుకున్నాను. ప్రభువా, ఇంతవరకు నిన్ను ఎరుగున్నప్పటికీ, నువ్వు నిజమైన దేవుడు అని తెలిసినప్పటికీ కూడా మరి నేను ఎంతగానో నిర్లక్ష్యం చేసి నా సొంత ప్రయత్నాలు అనేకమైనవి చేశాను. కానీ ఈ రోజు నుంచి మరి నువ్వు నాకు ఇచ్చిన ప్రతి తలాంతును కూడా నీకోసమే వాడాలని నేను ఆశ కలిగి ఉన్నాను. నీ పాద సన్నిధ్యంలో నన్ను నీకు సమర్పించుకున్నాను సజీవయాగంగా. దయచేసి నన్ను మీ సేవలో, మీ ఉన్నతమైన పరిచర్యలో నన్ను వాడుకోండి ప్రభు అని నన్ను నేను సమర్పించుకున్నాను. దేవుడు నా చేయి పట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేకమైనటువంటి పరిస్థితుల గుండా నన్ను నడిపిస్తూ తన ఉన్నతమైనటువంటి సేవలో, నన్ను సంగీత పరిచర్యలో నన్ను వాడుకుంటూ వస్తున్నాడు. భారతదేశం నలుమూలలా, అంత మాత్రమే కాకుండా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ అమెరికా దేశానికి కూడా రావడానికి దేవుడు కృప చూపించి మరి ఎంతగానో సువార్త సంగీత పరిచర్యలో నన్ను వాడుకుంటూ నన్ను ఎరుగని ప్రజల మధ్యకు నన్ను నడిపిస్తూ మరి కొన్ని ఆత్మలైన రక్షించుటలో మరి ఈ ఉన్నతమైనటువంటి సేవలు నన్ను కూడా పాలిభాగస్థం చేసి నన్ను వాడుకుంటున్నందుకు దేవునికి నేను ఏమి ఇచ్చిన రుణం తీర్చగలను. నా తుది శ్వాస ఉన్నంత వరకు కూడా ఆయన పరిచర్యలో నమ్మకంగా కొనసాగాలని ఆశ, ఆకాంక్ష నాలో బలముగా ఉన్నది. అదే నా ప్రార్థన ఉన్నది. దయచేసి నా కొరకు పరిచర్య కోసం మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు వినవిస్తున్నాను. మరి అంత మాత్రమే కాదు, కానీ నాకు అన్ని అవయవాలు చక్కగా ఉన్న ఒక అమ్మాయి భారీగా దేవుడు ఇచ్చాడు. అలాగే నాకు 2 బిడ్డలు, బాబు 5 సంవత్సరాలు, పాప 3 ఏళ్ళు. వారి కోసం వారి భవిష్యత్తు దేవుని చేతుల్లో రూపుదిద్దుకోవాలని ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉంటున్నాను. ఈ సీడీ పరిచర్య కానీ, టీవీలో పాటలు పాడే పరిచర్య కానీ ఇవేవి నేను కావాలని కోరుకున్నావు కాదు, కానీ దేవుడి యాదృచ్ఛికంగా అని కూడా నేను చెప్పలేను. దేవుని చిత్తానుసారంగా మరి ఈ విధమైనటువంటి పరిచర్యలను నాకు దేవుడు అప్పగిస్తూ దేవుని కొరకు నమ్మకంగా సాగడానికి దేవుడు కృప చూపిస్తూ వస్తున్నాడు. దేవుని చిత్తాన్ని నా జీవితాంతం నెరవేర్చాలని, మరి దేవుని పరిచర్యలో నమ్మకంగా ముందుకు సాగాలని పౌలు భక్తుడు అంటాడు, మరి మంచి పోరాటం పోరాడితే. అలాంటి ఆశ నేను కలిగి ఉన్నాను. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచువాడు కనుక మరి మంచి పోరాటం పోరాడి దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా నిలవబడే కృపను దేవుడు నాకు దయచేయాలని, దయచేసి మీ అందరి ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలని మనం చేస్తున్నాను. ప్రియులారా, ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక అంధుడనైన నేను సమాజానికి పనికి రాకపోయినప్పటికీ మరి దేవుడు తన కొరకు యోగ్యమైన పాత్రగా మలచి ఎన్నిక లేని నన్ను తన ఉన్నతమైనటువంటి పరిచర్యలో వాడుకుంటున్న విధానం ఇది. మరి అన్ని అవయవాలు కలిగి ఉన్న మీరు ప్రభువుకు సమర్పించుకుంటే దేవుడు మిమ్మల్ని ఇంకెంత ఆశ్చర్యకరమైన రీతిలో వాడుకుంటాడో
మరి కనుక దయచేసి మీ అందరి ఆశ అదే ఉండాలని మనసారా వాంఛిస్తూ మరొక పాట పాడి దైవజనులకు సమయాన్ని అప్పగిస్తాను. మరి నేను పాడిన సీడీ నుంచి మొట్టమొదటి నేను చేయడానికి దేవుడు కృప చూపించిన సీడీ నీ ప్రేమ నీడలోని సీడీ. ఆ సీడీలో ఒక పాట ఉంటుంది, నీ ప్రేమ నీడలో నీ నుండిపోయిన నీ ప్రేమ గాయమందు పయనించిన. ఈ చరణం 2వ చరణంలో ఉంటుంది, నీ కొరకు చూసే కన్నులు నీవి, మనసార పాడి హృదయం నీటి, వరుడైన నీకే వధువైన నేను, కడవరకు నీ వేచాను ప్రభా అని. ఎందుకంటే బాహ్య నేత్రాలు లేకపోయినప్పటికీ దేవుడు తనను చూడగలిగే మనోనేత్రాలు నాకు తెరిచాడు కనుక ఈ పాటను నేను పాడడం మరి సాధ్యమే అని నేను భావించి మరి పాడడానికి దేవుడు కృప చూపించాడు. మరి దయచేసి పాట తెలిసిన వారు నాతో పాటు కలిసి పాడండి. తెలియని వారు ఒకటోసారి నేను పాడినప్పుడు విని రెండోసారి నాతో పాటు కలిసి పాడే ప్రయత్నం చేయండి. దయచేసి సీడీలు తీసుకునండి, అందరూ ఈ పాటలు నేర్చుకుని పాటలు పరిచర్య ద్వారా మరి కుటుంబ సంఘ ఆరాధనలో ప్రభు మేళ్ళని పొందాలని మనం చేస్తున్నాం. పాడదాం పాట. Ni
ఈ కన్నులు నీవి మనసార పాడే ఈ హృదయం నీది నీ కొరకు చూచే ఈ కన్నులు నీవి మనసార పాడే హృదయం నీది పరుడైన నీకే వధువైన నేను పరుడైన నీకే వధువైన నేను కడవరకు నేనే